అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. కూలగొట్టిర్రు గచ్చిబౌలి సైకిల్ ట్రాకు, పడ్డది సైకిల్ మీద పోయేటోళ్లకు బ్రేకు. నల్లంగీలు చేతులకు బేడీలు, లొల్లి పెట్టిర్రు అసెంబ్లీల కారు పార్టీ ఎమ్మెల్యేలు. ఎంపీడీఓ బిల్డింగ్ కిరాయి కట్టని సర్కార్, ఆఫీసుకు తాళమేసిండు ఇంటి ఓనర్. అసెంబ్లీ చెప్పింది తప్పుడు లెక్క, నువ్వే ఇట్లా చేస్తే ఎట్లా సీతక్క. వావి వరుసలతోటి పులకించింది అసెంబ్లీ, కోమటిరెడ్డి సార్కు కావాలన్నట కొత్త అసెంబ్లీ. కట్టుడు ఎవరైనా కడతారు, ఇటుక మీద ఇటుక పెట్టి ఇంత సిమెంటు ఉష్క కలిపి ఇన్నన్ని నీళ్లు పోసి పారతోటి అటొక పారి ఇటొక పారి బాగా మర్రిచ్చి తట్టలు ఎత్తి ఇటుకల నడుమ వేస్తే అయిపాయే. గాయంత పని పెద్ద సుతారమా. హేడబడితే ఆడ మస్తు గుంపు మేస్త్రీలు ఉన్నారు ఇయాల రేపు. ఏ ఒక్కలను పిలిచినా కళ్ళు మూసి తెరిచే వరకల్లా కట్టిపోతారు. కానీ కూలగొట్టాలంటే ఎంత కష్టమో తెలుసా? మామూలు పని ఉంటుందా? చిన్న కథ కాదు పోర్రి. ఏంది నేను చెప్పేది జోక్ లెక్క కొడుతున్నదా? కావాలంటే ఈ వీడియో చూడుర్రి. జమానా రోజు రోజుకు అడ్డగోలిగా తయారైతున్నది పోర్రి. నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతున్నారు, కండ్లకు ఏది కనబడితే అదే మంచిగుందంటున్నారు. ఒక్కటన్నా అక్కరొచ్చే మాట లేదు. రేపటి నాడు ఎట్లా అనే ముందు చూపు ఒక్కలకు సుత లేదు. ఇగో గిది గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు పక్కన అప్పట్ల కారుపాటి సర్కారు ఉన్నప్పుడు కట్టించిన సైకిల్ ట్రాక్. దీని స్పెషాలిటీ ఏందంటే దీనికి మీదికెళ్ళి ఉండే కప్పు సోలార్ రూఫ్ అన్నట్టు. అంటే దీని పై కప్పు వల్ల కరెంటు తయారైతదన్నట్టు. అంతకు మునుపు దేశంలో గిసొంటిది ఒక్కడి సుత లేదు. కారు పాటోలు అధికారంలోకి వచ్చినాక అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ సారు కొత్త ఆలోచన చేసి గీదాన్ని కట్టించిర్రు. దేశంలోనే మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ గిదేనని అప్పట్ల రికార్డు బుక్ల సుతం ఎక్కిచ్చిర్రు. ఇగో గీడ కనపడుతున్నది ఎల్లాక మనం చెప్పుకున్న సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్. నిన్న మొన్నటి దాకా ఇది మంచిగానే ఉండే. అయితే ఇవాళ ఈ సైకిల్ ట్రాక్ ను షేయిపాటి సర్కారు తీసేస్తున్నది. 23 కిలోమీటర్ల పొడుగున్న ఈ సైకిల్ ట్రాక్ వల్ల జనాలకు ఏం తక్లీఫ్ వచ్చిందో, ఆడంగబోయేటోళ్లు ఎన్ని బాధలు పడ్డారో గాని సీఎం రేవంత్ సారు దీన్ని ఉన్న ఫలంగా పీకి కుప్పబెట్టుండ్రి అని ఆర్డర్ ఇచ్చిండట. అందుకే తెల్లారే వరకు మొత్తం సైకిల్ ట్రాక్ నే ఏ పాటుకో ఆ పాటు ఇప్పి కుప్పబెట్టిండ్రు. ఇంత దానికే సోషల్ మీడియాలో పాయ పాయ అంటున్నారు జనాలు. మార్పు మార్పు అని చెప్పినప్పుడు అర్థం కాలేదా? కారు పాటోళ్ళు రాక మునుపు ఆడ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ లేకుండే, వాళ్ళు వచ్చినాక కట్టిర్రు. మరి షేయి పాటోళ్ళు వచ్చినాక మార్పు చూపియాలి కదా, అందుకే తీసేస్తున్నారు. గీ ముచ్చట సుతం అర్థం కాదానుల్లా. ఇంకా హైదరాబాద్ లా తెలంగాణలా షేయిపాటి పాలనలా రేవంత్ సారు ఏలువడిలా చాలా మార్పులు చేసేటి ఉన్నాయి. మొన్ననే తల్లిని మార్చిర్రు. ఇప్పుడు దేశంలో గొప్ప రికార్డు నమోదు చేసుకున్న సైకిల్ ట్రాక్ తీసేసిర్రు. ఇంకా రేపు కేబుల్ బ్రిడ్జి, సెక్రటేరియట్, ట్యాంక్ బండు, హైదరాబాద్ లో కట్టిన ప్లే ఓవర్లు, కాళేశ్వరం, యాదాద్రి, అమరుల జ్యోతి, అంబేద్కర్ విగ్రహం ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ అట్లనే ఉంచితే రేపటి నాడు జనాలు మార్పు తెస్తా అంటివి కదా రేవంత్ సారు. ఏది మార్పు అని అడిగితే ఏం చూపిస్తారు? అందుకే ఇవన్నీ తీసేసి మార్పు తెద్దామని చూస్తున్నారు. అటు కేసీఆర్ ఆన వాళ్ళను తూర్చేసినట్టు ఉంటది, ఇటు మార్పు తెచ్చినట్టు ఉంటది. మస్తున్నది కదానుల్లా సారు ఐడియా. చేతులకు బేడీలు, ఒంటి మీద నల్ల అంగి, చేతులు బిగించి నినాదాలు. ఇవి ఇవాళ అసెంబ్లీలో కనిపించిన దృశ్యాలు. భూములు ఇయ్యమన్నందుకు రైతులను అరెస్టు చేస్తారా? జైల్లో పెడతారా? దుక్కి దున్ని పంట పండించే రైతు చేతులకు బేడీలేస్తారా?
అని కారు పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీని మారు మోగించిర్రు. ఇవాళ అసెంబ్లీ చూసినోళ్ళు అబ్బా పాత టీఆర్ఎస్ పార్టీని చూసినట్టే ఉన్నది కదా అని అంటున్నారు. మీరు సుతా లుక్ అయ్యి లగిషెల్ల రైతులకు బేడీలు ఎందుకేసిర్రు? భూములు ఇవ్వకపోతే కేసులు పెట్టి జైల్లో వేస్తారా? పానం బాగలేని రైతును చేతులకు బేడీలేసి దావకానకు తీసుకొస్తారా? ఇదేం పరిపాలన, ఇదేం రాజ్యం అని కారు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలా నల్లంగీలేసుకొని షేయి పార్టీ సర్కారును నిలదీసిండ్రు. రైతులకు సర్కారు బేడీలు ఎట్లెట్లా చేసిందో చెప్పాల్సిందేనని రైతులకు క్షమాపణలు చెప్పి వాళ్ళను జైల్లోకెళ్లి బయటికి ఇడవాలని కారు పార్టీ ఎమ్మెల్యేలు సుతం చేతులకు బేడీలేసుకొని అసెంబ్లీకి వచ్చిర్రు. చూసిరు కదా ఎప్పుడు తెల్లగా మల్లెపూల లెక్క కనబడే అసెంబ్లీ ఇవాళ కారు పార్టీ ఎమ్మెల్యేల నల్లంగీలతోటి కర్ర కర్రగా ఊపడ్డది. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, లాఠీ రాజ్యం, లూటీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, రౌడీల రాజ్యం, బేడీల రాజ్యం అనుకుంటా అసెంబ్లీలో చేసిన నినాదాలకు అసెంబ్లీ హాల్ అంతా దద్దరిల్లిపోయిందనుకో రాదుర్రి. లగిషెల్ల రైతుల ముచ్చట అసెంబ్లీలో మాట్లాడాల్సిందే అని పట్టిన పట్టు ఇడవకుండా స్పీకర్ సారును నిలదీసిండ్రు. హరీష్ రావు సారు, ప్రశాంత్ కుమార్ రెడ్డి సారు, కేటీఆర్ సారు ఒక్కలా ఇద్దరా? కారు పార్టీ ఎమ్మెల్యేలను చూస్తుంటే అప్పట్ల తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లా కొట్లాడిర్రో సేమ్ టు సేమ్ అట్లనే కనబడ్డారు అని అనుకుంటున్నారు జనాలు. మా తెలంగాణ మా కావాలే అని అప్పుడు ఎట్లా గట్టిగా మాట్లాడిర్రో ఇయాల సుతం తెలంగాణకు, తెలంగాణల రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసుకుంటా అంతకంటే గట్టిగా మాట్లాడిర్రు. నంబర్ 2 వారు మాట్లాడుతూ మిత్తిలకింత కడుతున్నామని చెప్పిండ్రు. ఆర్బీఐ నివేదిక ప్రకారంగా 2900 కోట్లు మాత్రమే మిత్తి. కాగు రిపోర్టు ప్రకారంగా 2100 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నారని కాగు ఆర్బీఐ చెప్పింది ఒకటైతే బట్టి గారు సభలో చెప్తున్నట్టు తప్పు విషయాన్ని వారి సభను తప్పుదో పట్టిస్తున్నారు. ఇటు శాసనసభల ఎమ్మెల్యేల లొల్లి ఇట్లుంటే ఇంకో దిక్కు పెద్దల సభ అంటారు కదా, శాసన మండలి అండ్లసుతం కారు పార్టీ ఎమ్మెల్సీలు కవిత మేడం, షంభీపూర్ రాజు, దేవుపతి శ్రీనివాస్ ఇంకా తతిమోళ్ళందరూ చైర్మన్ గుత్తా సార్ కాడికి పోయి గట్టిగానే పట్టుబట్టిర్రు. అటు శాసనసభల ఇటు శాసన మండలిల కారు పార్టీల ప్రశ్నల బ్యాటింగ్ కు మంత్రులు భట్టి సారు, శ్రీధర్ బాబు సారు, సీతక్క మేడం చేతులెత్తేసినంత పని చేసిండ్రు. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దానెక్కిన బాలని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. అక్కరకు పనికిరాని చుట్టము, ఎంత మొక్కినా కోరిక తీర్చని దేవుడు, ఎంత కొట్టినా ముంగటికి ఉరకని గుర్రము, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇప్పుడు గీ పద్యం ఎందుకు చెప్తున్నా అని చూస్తున్నారా? ఉత్తగానే ఎందుకు చెప్తా చెప్పుర్రి, ప్రతిదానికి అంతో ఇంతో సంబంధం ఉంటది కదా. అట్లనే ఈ పద్యానికి సుతం ఈ వార్తతోటి సంబంధం ఉంది. అదేందో చూద్దాం పారి. ఈడ కనబడుతున్నది చూసిరా, ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్న మోపాల్ మండలం ఎంపీడీఓ ఆఫీసు. అగో గదేంది, ఎంపీడీఓ ఆఫీస్ కు తాళం పెట్టిర్రు, ఇంకా తెరిచే టైం కాలేదా అని చూస్తున్నారా? ముచ్చట అది కాదుల్లా, ఇది ఎంపీడీఓ ఆఫీసే గాని సర్కారు సొంత బిల్డింగ్ కాదు, కిరాయికి తీసుకొని నడిపిస్తున్నారు. ఈ బిల్డింగ్ కి కిరాయి గట్టక ఏడాదైందట. అంటే సరిగ్గా షేయి పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి ప్రజాపాలన మొదలైనప్పటి సంధి అన్నట్టు. ఏడాదికెళ్లి కిరాయి కట్టకపోతే పాపం ఆ బిల్డింగ్ యజమాని మాత్రం ఏం చేస్తాడు చెప్పుర్రి? 1 నెల ఆగుతాడు, 2 నెలలు ఆగుతాడు, ఓపిక గల్లోడైతే 6 నెలలు ఆగుతాడు. కానీ ఈ బిల్డింగ్ ఓనర్ మాత్రం ఏడాది ఆగిండు. కిరాయి అడిగి అడిగి ఎంత అలసిపోయిండో, అందుకే విసిగిపోయి ఇక ఆఫీస్కే తాళమేసిండు. ఎంపీడీఓ ఆఫీసుకు తాళమేసుడుతోటి ఆఫీసర్లందరూ బయటనే నిలబడ్డారు. ఆ పని ఈ పని కోసం వచ్చిన జనాలు సుతా ఎండల బయటనే నిలబడాల్సి వచ్చింది. ఆయన తాళం తీసేటట్టు లేడు, సర్కారు కిరాయి కట్టేటట్టు లేదు, ఆఫీసర్లు జనాలు లోపలికి పోయేటట్టు లేదు. హబ్బబ్బబ్బబ్బబ్బా, ఏడాది ప్రజాపాలనలా గింత ఘనం మార్పు తీసుకొచ్చిరంటే తతిమ్మ 4 ఏళ్లల్లా ఇంకెంత మార్పు తెస్తారో అని జనాలు 2 కండ్లను 1000 కండ్లు చేసుకొని
ఎదురు చూస్తున్నారు. ఇట్లా ఎంపీడీఓ ఆఫీస్కే కాదు, మొన్న గురుకుల బిల్డింగ్లకు కిరాయి కట్టలేదని పిల్లలందరినీ బయటికి ఎల్లగొట్టి వాటికి సుతం తాళాలేసిర్రు. ఇటు సర్కారు ఆఫీసులకు తాళాలు, అటు చదువుకునే సాలకు తాళాలు. గిట్లెట్లని అడిగితే జనాల నోట్లకు తాళాలు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంతన్ సారు తాళాల రాజ్యం తెచ్చిండు. ఈ మార్పును మస్తు ఆస్వాదిస్తున్నాం. గింత మార్పు వస్తదనుకోలే అని అంటున్నారు జనాలు. ఓ రేవంతన్ సారు, గా ఆఫీసుల కిరాయిలు, హాస్టల్ బిల్డింగ్ల కిరాయిలు జల్ది కట్టరాదుర్రి. పాపం ఓనర్లే తాళాలు వేసుకుంటున్నారు, జనాలేమో రోడ్ల మీద నిలబడుతున్నారు. జర ఒక కన్ను ఇటు దిక్కు ఎయిర్రి అని అడుగుతున్నారు జనాలు. కత్తుల శృతి అనే నేను తీన్మార్ యాంకర్గా నా వృత్తి ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తానని, వార్తలు చెప్పడంలా పక్షపాతం వహించనని ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఇది నా ప్రమాణ స్వీకారముల్లా. ఏది ఏమైనా నేను వార్తల ముచ్చటకొచ్చేసరికి యాంకర్నే. అయితే నా లెక్క మన మినిస్టర్ సార్లు వాళ్ళ బాధ్యతను యాది పెట్టుకుంటలేరు. ఇంటికాడ మాట్లాడుకున్నట్టే అసెంబ్లీలో సుతం వర్షాలు పెట్టి కాలడ్డం ఆడుకుంటున్నారు. కావాలంటే మీరే చూడుర్రి. వెనకటి పెద్దలు ఒక శాస్త్రం చెప్తారు చూడుర్రి, ఏడనైనా బావ గాని వంకాయ తోట కాడ మాత్రం బావ కాదని. ఇగో గీ ముచ్చట సుతం అసొంటిదే. ఇంటికాడనో ఏదన్నా దావత్లనో ఏటన్నా ఊరికో టూరికో పోయిన కాడనో వర్షాలు పెట్టి పిలుచుకుంటే మంచిగుంటది. కానీ లచ్చల మంది చూసే చట్టసభల బావా బామర్ది అని పిలుచుకుంటే ఏం మంచిగుంటదుల్లా? అసెంబ్లీ అన్నప్పుడు, శాసనసభ అన్నప్పుడు, పెద్ద మనుషులు అన్నప్పుడు జరంత పెద్దిర్కం హుందాతనం కాపాడుకోవాలి కదా. అది మర్చిపోయి అసెంబ్లీలోనే మంత్రి పొంగులేటి సారు, ఇంకో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారును మా బావగారు అని సంబోధించుకుంటా జోలి చెప్పిండు. ఆ లెక్కలు చూసుకుంటే అసెంబ్లీలో మస్తు మంది ఓడిసేనోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పిలుచుకోకపోదురా వరుసలు పెట్టి? జనాలకు అక్కడికొచ్చే ముచ్చట మాట్లాడుకుంటా బావా బామర్ది అని పిలుచుకునుడేంది అని అడుగుతున్నారు జనాలు. 10 ఏండ్లు కేటీఆర్ సారు, హరీష్ రావు సారు అసెంబ్లీలో మంత్రి కుర్చీలో కూర్చున్నారు. 20-30 ఏండ్ల సంధి ఎమ్మెల్యే హోదాలా అసెంబ్లీకి వస్తున్నారు. ఒక్కనాడన్నా అట్లా పిలుచుకున్నారా? వరుసలు ప్రేమలు ఉంటే ఉండనీర్రి, వరుస కలిస్తే ఇద్దరు ఇయ్యమొందుర్రి సారు. కానీ అసెంబ్లీ అనే ముచ్చట మర్చిపోతే ఎట్లా అని సోషల్ మీడియాలో జనాలు గట్టిగానే అడుగుతున్నారు. మా సహచర మంత్రివర్యులు బావగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఈ ముచ్చట ఇట్లుంటే వెంకటరెడ్డి సారుల తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ఇంకో బాంబాసొంటి ముచ్చట చెప్పిండు. ఇప్పటిదాకా ఉన్న అసెంబ్లీ సారుకు నచ్చనట్టున్నది, అందుకే కొత్త అసెంబ్లీ కడితే మంచిగుంటది అంటున్నాడు. అసెంబ్లీ అయిపోయినాక మీడియా పాయింట్ కాడబెట్టే ముచ్చటలా సారు కొత్త అసెంబ్లీ కోరికను బయట పెట్టిండు. సెక్రటేరియట్ కి దూరం కాకుండా దాని పక్కలనే ఎన్టీఆర్ ఘాట్ల కొత్త అసెంబ్లీ కట్టాలన్నట. సచివాలయానికి దగ్గర అసెంబ్లీ కడితే బాగుంటదట. అసెంబ్లీ సెక్రటేరియట్ పక్కపక్కనే ఉంటే పరిపాలన సుతం మంచిగుంటదని చెప్పుకొచ్చిండు రాజగోపాల్ సారు. అవసరమైతే FTL పరిధిని కుదించి కొత్త అసెంబ్లీని కట్టాలన్నట. హబ్బా ఏం ఐడియా చెప్పినావు సారు, ఎవ్వలకు రాని ఐడియాలు వస్తున్నాయి మీకు. ఏడాదికెళ్ళి మంత్రి పదవి ఎప్పుడొస్తుందో అని ఎదురు చూసినా ఇంకా ఎసొంటి పిలుపు వస్తలేదు. కొత్త అసెంబ్లీ కడతానన్నా మంత్రి కుర్చీ దక్కుతుండొచ్చు అని రాజగోపాల్ సారు ఇట్లా ఉపాయం చేసిండేమో మరి. సారు చేతి గీత మంచిగుంటే కొత్త అసెంబ్లీలో మంత్రి కుర్చేంది, ముఖ్యమంత్రి కుర్చీ దొరికినా దొరకొచ్చు అనుకుంటున్నారు రాజగోపాల్ సారు అభిమానులు. ఇవి 5 ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.